పల్నాడు జిల్లా వినుగొండ మండలం దొండపాడు గ్రామంలో ప్రారంభానికి ముందే వాటర్ ట్యాంక్ సిద్ధమైందని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాగునీరు అందించేందుకు ఈ నీటి ట్యాంకులను గ్రామంలోని ప్రాథమిక పాఠశాల ఆవరణలో 2013లో నిర్మించగా ఇప్పటివరకు ప్రారంభించలేదని వారు తెలియజేశారు. దీంతో ట్యాంకు మెట్లు పైభాగం సిద్ధమయ్యాయని వారు చెబుతున్నారు. ఎన్నింటికి వస్తారా వీళ్ళు? 8:52 పూలు ఫోటో వినుకొండ మండలం దొండపాడు గ్రామంలోని ఎంపీపీఎస్ స్కూల్ కమిటీ చైర్మన్ నా పేరు డి హసీనా. మా స్కూల్ నందు 2013లో నిర్మించిన వాటర్ ట్యాంక్ శిథి అవస్థలకు చేరి ఉన్నది. మెట్లు విరిగి ఆడుకుంటున్న పిల్లలపై పడుతున్నవి. కావున విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు, వినుకొండ శాసనసభ్యుల జీవి ఆంజనేయులు గారు ఈ సమస్యపై దృష్టి పెట్టి సమస్యని పరిష్కరించుకోవాల్సిందిగా కోరుచున్నాము.